AIM-120 రీసెంట్గా రీసౌండ్ ఇస్తున్న మోస్ట్ డేంజరస్ మిసైల్ ఇది. అందుకు కారణం అమెరికా ఈ క్షిపణులను పాకిస్తాన్కు అందిస్తోందని నివేదికలు రావడమే. పాకిస్తాన్ మీడియా ఈ నివేదికలను తనకు అనుకూలంగా తెగ ప్రచారం చేసుకుంది. అమెరికా AIM-120 మిసైళ్లను తమకు ఇస్తోందని, ఇక భారత్ను ఎవరూ కాపాడలేరంటూ ఊదరగొట్టింది. ఇక్కడే ఆ దేశం తప్పులో కాలేసింది. ఎందుకంటే డెడ్లీ మిసైళ్లను పాకిస్తాన్కు ఇవ్వడం లేదని అమెరికా క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్కు కొత్తగా ఆయుధ శక్తిని పెంచింది లేదని స్పష్టం చేసింది. అమెరికా ఇచ్చిన ఈ క్లారిటీతోనే షరీఫ్ సర్కార్ను ఆందోళనలోకి నెట్టేసింది. ఎందుకంటే ఈ మాన్స్టర్ మిసైళ్లపై ఆ దేశం చాలానే ఆశలు పెట్టుకుంది. ఇంతకు పాక్కు క్షిపణుల ఎగుమతులపై అగ్రరాజ్యం ఇచ్చిన క్లారిటీ ఏంటి? AIM-120 మిసైళ్ల విషయంలో అమెరికా కావాలనే యూటర్న్ తీసుకుందా? అన్నింటికీ మించి AIM-120 క్షిపణులపై పాకిస్తాన్ ఎందుకింతగా ఆశలు పెట్టుకుంది? వాచ్ దిస్. ఉగ్రదేశం పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం. AIM-120 క్షిపణులను ఎగుమతి చేయడం లేదని క్లారిటీ. పాకిస్తాన్కు కొత్తగా ఆయుధ శక్తిని పెంచింది లేదని వివరణ. భారత్ అమెరికా మధ్య ప్రస్తుత పరిస్థితుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సీజ్ఫైర్ క్రెడిట్ ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో భారత్పై పగబట్టాడు ట్రంప్. అధిక సుంకాల ఆరోపణతో 25% టారిఫ్లు ప్రకటించారు. రష్యా చమురు కొనొద్దంటూ మరో 25% సుంకాలు విధించారు. మోడీ సర్కార్ను ఇరుకుని పెట్టేలా భారత్ను బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించారని పదే పదే ప్రకటనలు చేశారు. ప్రపంచం మొత్తాన్ని భారత్కు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు దగ్గరయ్యారు కూడా. 2025 జూన్ 18న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను వైట్ హౌస్ కు పిలిచి ప్రైవేటు మీటింగ్ ట్రంప్ నిర్వహించారు. తర్వాత పాకిస్తాన్తో క్రిప్టో డీల్ కుదుర్చుకున్నారు. గత నెలలో పాక్ ప్రధాని షరీఫ్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో రెండోసారి సమావేశమయ్యారు. ఉగ్రదేశంతో అరుదైన ఖనిజాల ఒప్పందాలు చేసుకున్నారు. ఇవన్నీ కేవలం భారత్ లక్ష్యంగా జరిగిన పరిణామాలే. ఈ క్రమంలోనే ఒక వార్త తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అత్యాధునిక క్షిపణుల్ని పాకిస్తాన్కు అందివ్వబోతుంది అన్నదే ఆ వార్త సారాంశం. పవర్ఫుల్ AIM-120 క్షిపణులను పాకిస్తాన్కి ఇచ్చేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇటీవల పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. ఇవి ఇండియాకు అత్యంత ప్రమాదకరమైన మిస్సైళ్లు. నింగిలోని లక్ష్యాలను నింగిలో నుంచి ధ్వంసం చేసే అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ మిస్సైలే AIM-120. దీన్ని అమెరికా సంస్థ రేథియాన్ తయారు చేసింది. పాక్ దగ్గరున్న F-16 యుద్ధ విమానాలకు ఈ మిస్సైల్ సరిగ్గా సెట్ అవుతుంది. పాక్ AIM-120 C-8D వేరియంట్ను విక్రయించేందుకు ట్రంప్ ఓకే చెప్పేశాడు అనేది ఆ నివేదికల సారాంశం. పాకిస్తాన్కు ఎన్ని మిస్సైళ్లు ఇస్తున్నారో స్పష్టత లేదని, కానీ డీల్ మాత్రం $250 కోట్ల కుదిరినట్టు అమెరికా మీడియా కూడా ప్రచారం చేసింది. 2030 నాటికి AIM-120 మిస్సైళ్లను పాక్కు అప్పగించేలా ఒప్పందంలో ఉన్నట్టు తెలిపింది. నిజానికి AIM-120 పాత వేరియంట్ను 2010లోనే పాక్కు అమెరికా విక్రయించింది. ఈ పాత మిసైళ్లు అప్పట్లో ఇండియా ఎయిర్ ఫోర్స్ కు ప్రమాదకరంగా మారాయి. 2019 బాలాకోట్ దాడి తర్వాత ఘర్షణలో భారత్కు చెందిన MiG-21 యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చేసింది. అందుకారణం ఆ దేశం F-16 యుద్ధ విమానంతో AIM-120 మిసైళ్లు వినియోగించడమే. ఇక్కడ భారత్లో కూడా AIM-120 క్షిపణుల నివేదికలు కలకలం రేపాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్లోనూ AIM-120 మిసైళ్లను పాకిస్తాన్ వాడింది. భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్వాన్స్డ్ గా ఉండడంతో పాత తరం AIM-120 మిసైళ్లను సమర్థంగా అడ్డుకుంది. దీంతో పాకిస్తాన్ ఆందోళనకు గురైంది. అందుకే ఇప్పుడు AIM-120 అడ్వాన్స్డ్ వేరియంట్ కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా AIM-120D వేరియంట్ను పాక్ ట్రంప్ ఇస్తున్నారనే ప్రచారం జరిగింది. కొత్త వేరియంట్ విషయానికొస్తే ఈ మిసైల్ 100 నుంచి 120 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈజీగా ధ్వంసం చేస్తుంది. యుద్ధ విమానం నుంచి దూసుకొచ్చే AIM-120ని అడ్డుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెబుతారు. సాధారణంగా క్షిపణుల్లో ఉండే GPS ను జామర్లతో అడ్డుకుంటారు. కానీ AIM-120 C-8D వేరియంట్లు అలా కాదు. వాటిని జామర్లు కూడా అడ్డుకోలేవు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే దాన్ని ధ్వంసం చేసి తీరుతుంది.
అంతేకాదు భారత యుద్ధ విమానాలను ఆ క్షిపణి నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వదు. AIM-120 మిస్సైల్ స్పీడే అందుకు కారణం. ఇది మాక్ 4 స్పీడ్తో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. అంటే టార్గెట్ను గుర్తిస్తే జస్ట్ 30 నుంచి 40 సెకన్లలో ధ్వంసం కావాల్సిందే. ఈ మిస్సైల్లో 18 నుంచి 22 కేజీల తీవ్రమైన పేలుడు పదార్థాలు ఉంటాయి. ఒక F-16 యుద్ధ విమానం 6 AIM-120 మిస్సైళ్లను మోసుకెళ్లగలదు. భారత్ వద్ద ఉన్న మిరాజ్ 2000, MiG-29 రాఫెల్ యుద్ధ విమానాలకు AIM-120 మిసైల్ చాలా డేంజర్. అందుకే ఈ క్షిపణులను పాకిస్తాన్కు విక్రయిస్తున్నారని నివేదికలు రాగానే భారత్లోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ఉగ్రవాదాన్ని అంతం చేసే పేరుతో ఇచ్చిన F-16 యుద్ధ విమానాల్ని ఆధునీకరించేందుకు ట్రంప్ ప్రభుత్వం పాక్కు సహాయం చేస్తోంది. ఫిబ్రవరిలోనే పాకిస్తాన్కు మిలిటరీ సాయం కింద $39.70 కోట్లు అందించేందుకు ట్రంప్ అంగీకరించారు. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 75 F-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాస్తవానికి 80 F-16లు ఉండేవి. కానీ ఆపరేషన్ సింధూర్లో 5 F-16 ఫైటర్లను భారత్ ధ్వంసం చేసింది. ఇప్పుడు మిగిలిన వాటిని అమెరికా అప్గ్రేడ్ చేయనుంది. అప్గ్రేడ్ చేస్తే రాడార్లు, GPS వంటి వ్యవస్థలు మెరుగవుతాయి. దీంతో యుద్ధంలో పోరాట పటిమ పెరుగుతుంది. ఇది భారత భద్రతకు ప్రమాదకరం. సరిహద్దుల్లోనే వీటిని మోహరించి ఉద్రిక్తతల్ని పెంచొచ్చు. ఇన్ని సవాళ్లు ఉన్నాయి కాబట్టి అమెరికా పాకిస్తాన్ కొత్త రక్షణ భాగస్వామ్యంపై నివేదికలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కానీ భారత్ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఏం జరగలేదు. AIM-120 పాకిస్తాన్కి ఇస్తామని ట్రంప్ సర్కారు ప్రకటించనే లేదు. తాజాగా అదే చెప్పింది. పాకిస్తాన్కు AIM-120 అప్డేటెడ్ క్షిపణుల విక్రయమంతా ఫేక్ ప్రచారమే అని క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్కు AIM-120 క్షిపణుల విక్రయంపై అమెరికా ఇచ్చిన క్లారిటీ ఇదే. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమైనది అంటూనే అసలు ఒప్పందం గురించి పూర్తి క్లారిటీ ఇచ్చింది. క్షిపణి తయారీదారు రేథియాన్తో కుదిరిన $41.6 మిలియన్ విలువైన ఆయుధ సవరణ ఒప్పందంపై సెప్టెంబర్ 30న అమెరికా యుద్ధ శాఖ ప్రకటన చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా AIM-120 క్షిపణులు C-8D3 మోడళ్లను తయారు చేయనున్నారు. ఈ ఒప్పందంలో పాక్ కూడా విదేశీ కొనుగోలుదారుల జాబితాలో చోటు దక్కించుకుంది. దీంతో ఈ డీల్ $2.51 బిలియన్ మించి పెరిగినట్టు నివేదికలు తెలిపాయి. ఈ ఒప్పందంలోని దేశాలకు 2030 మే నాటికి క్షిపణుల్ని అందజేసే అవకాశం ఉందని కూడా వివరించింది. ఈ క్రమంలోనే అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. తాజాగా ఓ ప్రకటన విడుదల చేసి మరీ అసలు విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఈ ఒప్పందం కేవలం ప్రస్తుత వ్యవస్థలకు మద్దతునివ్వడానికి ఉద్దేశించిందే తప్ప వాటి సామర్థ్యాన్ని పెంచడానికి కాదని ఉద్ఘాటించింది. గతంలో చేసుకున్న డీల్లో ప్రస్తావించిన ఇప్పటికే ఉన్న సామర్థ్యాలకు అనుగుణంగా డెలివరీలు ఉంటాయని, కొత్త క్షిపణులు ఇవ్వడం లేదని మన దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది.